ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఆదివార దినమున మరి దేవుని యొక్క వాక్య ధ్యానం నిమిత్తమై ఆదికాండము 48వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 48 verses 15 and 16. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. ఇంగ్లీష్లో మనం చదువుకున్నట్లయితే, అండ్ హీ బ్లెస్డ్ జోసెఫ్ అండ్ సెడ్, ద గాడ్ బిఫోర్ హూమ్ మై ఫాదర్స్ అబ్రహాం అండ్ ఐజక్ వాక్డ్, ద గాడ్ హూ హ్యాస్ బీన్ మై షెపర్డ్ ఆల్ మై లైఫ్ లాంగ్ టు దిస్ డే, ద ఏంజల్ హూ హ్యాస్ రిడీమ్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్, bless the boys, and in them let my name be carried on, and the name of my fathers Abraham and Isaac, and let them grow into a multitude in the midst of the earth. ప్రియమైనటువంటి వారలారా, నేటి దినాన దేవుని యొక్క వాక్యమును వినక మునుపు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద పద్మం దగ్గరికి వస్తూ ఉంటున్నాం. మీ దివ్యమైనటువంటి వాక్యాన్ని మా గమనానికి తీసుకుని వచ్చినారు ప్రభువా. మేము మీ యొక్క వాక్యమును వివరించడానికి చాలిన వారం కాదు. అందుకనే ఆత్మదేవ ఆయన మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి. విశ్వాసులు క్షమాభివృద్ధి నిమిత్తమై, ప్రోత్సాహం నిమిత్తమై ఆయన మీరే మీ మాటల ద్వారా మాతో మాట్లాడమని అడుగుతుంటున్నాం. అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావాన్ని శక్తిగల యేసుక్రీస్తు వారి యొక్క నామంలో విశ్వాసంతో బంధిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము మా తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి ఈ మాటలు మరి ఏ సందర్భంలో యాకోబు పలికినటువంటి మాటలుగా ఉన్నాయని మనము గమనించినట్లయితే 15వ వచనములో చూడండి, మొదటి మాటను మనం గమనించితే, అతడు యోసేపును దీవించి అని మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా 16వ వచనంలోకి వచ్చినట్లయితే, ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, అండ్ ఈ బ్లెస్ జోసెఫ్ అండ్ సెడ్ అని వర్స్ 15లో చూస్తున్నాం. వర్స్ 16లో మనం చూసినట్లయితే బ్లెస్ ద బాయ్స్ అని అంటున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే యాకోబు యోసేపు యొక్క పిల్లలను, యోసేపును దీవించినటువంటి సందర్భంలో ఈ మాటలు పలకటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనము మరి యాకోబు యొక్క ఫిజికల్ కండిషన్, హెల్త్ కండిషన్, తన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎప్పుడు ఈ మాటలు మాట్లాడి ఉండవచ్చు, మరి ఆయన వయసు స్థితి ఎట్లా ఉండవచ్చు ఆ సమయంలో అని మనం ఆలోచన చేసేదానికి ప్రయత్నం చేసినట్లయితే, మరి జెనసిస్ 48:1 ఆదికాండం 48:1 మనం చూస్తే ఈ రకంగా మనం చూస్తుంటున్నాం. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. ఆఫ్టర్ దిస్ జోసెఫ్ వాస్ టోల్డ్, బిహోల్డ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇల్ అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యాకోబు అనారోగ్యంగా ఉన్నాడు. 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 48:2లో ఈ రకంగా చదువుతూ ఉంటున్నాం, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే, అండ్ ఇట్ వాస్ టోల్డ్ టు జేకబ్, యువర్ సన్ జోసెఫ్ హ్యాస్ కమ్ టు యూ. దెన్ ఇజ్రాయెల్ సమండ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ సాట్ అప్ ఇన్ బెడ్ అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే
ఆయన ఎంతో అనారోగ్యంగా ఉంటా ఉన్నాడు. మరి మంచం మీద కూర్చునేదానికి కూడా బలానంతా కూడా కూడగట్టుకొని ఆయన మరి కూర్చుంటున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండిన గనుక అతడు చూడలేకపోయెను. Now the eyes of Israel were dim with age, so that he could not see అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే వృద్ధుడైపోయినాడు. హీ ఈజ్ ఓల్డ్ అండ్ హిస్ ఐ సైట్ ఈజ్ డిమ్. కనుదృష్టి మందగిలించినటువంటి పరిస్థితి. ఇంకా చూస్తే 21వ వచనంలో తన కుమారుడైనటువంటి యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవుచున్నాను, ఐఎమ్ అబౌట్ టు డై, నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను అని తాను చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చావుకు దగ్గర పడ్డటువంటి ఆ సందర్భంలో ఈ మాటలు పలకటాన్ని మనం చూస్తాం. ఇంకా స్పష్టంగా అర్థం చేసుకునే దానికి ఆదికాండం 49:1-2 వచనాలు మనం చూసినట్లయితే, యాకోబు తన కుమారులను పిలిపించిట్టెనను, మీరు కూడిరండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని అంటున్నాడు. 49 Genesis 1 and 2 మనము చూసినట్లయితే, దెన్ జేకబ్ కాల్డ్ హిస్ సన్స్ అండ్ సెడ్, గ్యాదర్ యువర్ సెల్వ్స్ టుగెదర్ దట్ ఐ మే టెల్ యూ వాట్ షల్ హ్యాపెన్ టు యూ ఇన్ ద డేస్ టు కమ్. అసెంబుల్ అండ్ లిజన్, ఓ సన్స్ ఆఫ్ జేకబ్, లిజన్ టు ఇజ్రాయేల్ యువర్ ఫాదర్ అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లలందరినీ పిలిపించుకుంటున్నాడు దగ్గరికి, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత తనను మరి ఎక్కడ పాతి పెట్టాలో అన్నటువంటి విషయాలు కూడా వారికి ఆయన చెబుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. జెనసిస్ చాప్టర్ 49:29, ఆదికాండం 49:29లో, తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు ఇట్లనను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి అని చెబుతూ ఉంటున్నాడు. దెన్ హీ కమాండెడ్ దెమ్ అండ్ సెడ్ టు దెమ్, ఐ యామ్ టు బి గ్యాదర్డ్ టు మై పీపుల్, బరీ మీ విత్ మై ఫాదర్స్ ఇన్ ద కేవ్ దట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎఫ్రోన్ ద హిత్తైట్ అని చెప్పినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా కొద్దిగా కిందకి వెళ్ళి మనము చూసినట్లయితే ప్రియులారా, 33వ వచనంలో మనం చూస్తే, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. వెన్ జేకబ్ ఫినిష్డ్ commanding his sons, he drew up his feet into the bed and breathed his last and was gathered to his people అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి దీస్ ఆర్ ద వర్డ్స్ స్పోకెన్ బై జేకబ్ వెన్ హీ వాజ్ జస్ట్ బిఫోర్ హిస్ డెత్ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ మరణానికి ఎంతో సమీపముగా ఉన్నప్పుడు, చనిపోక మునుపు పలికినటువంటి ఈ మాటలు అని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అందుకని ఇవెంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితో 147 సంవత్సరాలు మరి అనేకమైనటువంటి హెచ్చుతగ్గులతో కూడినటువంటి జీవితాన్ని తాను జీవిస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క సమయంలో దేవునితో తాను కలిగినటువంటి అనుభూతులను కూడగట్టుకుంటూ ఆయన హీఈస్ గివింగ్ ఎ త్రీఫోల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. యాకోబు దేవుని గురించినటువంటి 3 అంతల వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. రికలెక్టింగ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ ఇన్ హిస్ లాంగ్ చెకర్డ్ లైఫ్ ఆఫ్ 147 years, he gives threefold description of his God అని మనం చూస్తూ ఉంటున్నాం. Therefore the topic for today is the threefold description of the God of Jacob. మరి యాకోబు దేవుని గురించినటువంటి 3 అంతల వివరణ అన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఏంటి ఆ యొక్క వివరణ అనంటే 48 ఆదికాండం 15వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండ్రో ఆ దేవుడు అని చెబుతూ ఉంటున్నాడు.
15వ వచనంలో చూసినట్లయితే ఇంగ్లీష్లో, అండ్ హీ బ్లెస్డ్ జోసెఫ్ అండ్ సెడ్, ద గాడ్ బిఫోర్ హూమ్ మై ఫాదర్ అబ్రహాం అండ్ ఐజక్ వాక్డ్ అని చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాకోబు చెబుతుంటున్నాడు, ఇదిగో మా తాతయ్య అయినటువంటి ఆ యొక్క అబ్రహాము ఈ స్టార్టెడ్ వాకింగ్ విత్ గాడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 years, 75 సంవత్సరాల ప్రాయములో దేవునితో నడవటం ఆయన ఆరంభించాడు. హీ లివ్డ్ ఫర్ 175 years, 175 సంవత్సరాలు జీవించాడు. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినాడు. అనేకమైనటువంటి మరి పరీక్షలను ఎదుర్కొన్నాడు. అనేకమైనటువంటి భయాలు తాను కూడా కలిగి ఉండగలిగినాడు. మరి ఆయన అయితే ఈ పరిస్థితులన్నిటి మధ్యలో ఏ దేవుడి ఎదుట ఆయన నడిచినాడో ఆ దేవుడు ఈయనకి తోడై ఉన్నాడు. తర్వాత కాలము సంపూర్ణమైన తర్వాత తన పితరుల యొద్దకు మా తండ్రి అయినటువంటి అబ్రహాము చేర్చబడ్డాడు. కానీ ఈ దేవుడు ఆయన సజీవుడుగానే ఉన్నాడు అని చెబుతున్నటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అంటున్నాడు, నా పితరులైన అబ్రహాము ఎవరి ఎదుట నడుచుచుండెనో ఆ దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు. ద గాడ్ బిఫోర్ హూమ్ మై ఫాదర్ అబ్రహాం వాక్డ్ అని చెప్పటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. దాని తర్వాత మా తండ్రి అయినటువంటి ఇస్సాకు ఉన్నాడు. ఆయన కూడా దేవునితో నడవటం ఆరంభించినాడు. ఆయన కూడా మరి మా తాతగారి కంటే ఒక 5 సంవత్సరాలు ఎక్కువగానే ఆయన బ్రతికినాడు. 180 సంవత్సరాలు ఆయన బ్రతికినాడు. ఆయన కూడా అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. అనేకమైనటువంటి భయాలు కలిగి ఉండినాడు. అనేక మరి ఆ యొక్క శోధనల గుండా వెళుతూ వచ్చినాడు. అయినప్పటికీ ఈ దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఈ దేవుడు మరి ఆయనకు సహాయం చేసినాడు. తర్వాత మరి తన కాలము సంపూర్తి అయిన తర్వాత ఆయన కూడా పితరులతో చేర్చబడినాడు అని చెబుతూ ఉంటున్నాడు. కానీ ఈ దేవుడు మాత్రము అట్లే నిలిచి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని తాను చెబుతూ ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, నేను కూడా ఈ దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుంటూ వచ్చాను. అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా నా జీవితంలో వెళ్ళాను. అనేకమైనటువంటి పరీక్షలు, అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి సవాళ్ళు, అనేకమైనటువంటి భయాల మధ్యలో నా జీవితాన్ని నేను నడుపుకుంటూ వస్తూ వచ్చాను. అయితే ఈ దేవుడు నాకు కూడా తోడై ఉండినాడు. నాకు కూడా సహాయం చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు నేను చనిపోబోతున్నాను. 21వ వచనంలో చూస్తే, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోబోతున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండును అని అంటున్నాడు. దెన్ Israel said to Joseph, behold, I am about to die, but God will be with you అని చెప్తుంటున్నాడు. ఇదిగో యోసేపు ఈ మాటలు గమనించు, నేను కూడా చనిపోతా ఉన్నాను. అయితే ఈ యొక్క దేవుడు మాత్రము మీతో ఆయన సదాకాలము ఉండేవాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యాకోబు దేవుని గురించినటువంటి మొట్టమొదటి వివరణ ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, మరి యాకోబు యొక్క దేవుడు ఆయన నిరంతరము ఉండేవాడు, ఆయన యుగయుగములు ఉండేవాడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని తెలియజేసినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక సందర్భాల్లో ఈ సత్యము మరి వివరించబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నీ సంవత్సరములు తరతరములు ఉండును, యు హూస్ ఇయర్స్ ఎండ్యూర్ త్రూ అవుట్ ఆల్ జనరేషన్స్ అంటున్నాడు. Psalm 102 verse 27, కీర్తన 102:27లో మనం చూస్తే, నీవు ఏకరీతిగా నుండివాడు, నీ సంవత్సరములకు అంతం లేదు, బట్ యు ఆర్ ద సేమ్ అండ్ యువర్ ఇయర్స్ హ్యావ్ నో ఎండ్ అని అంటున్నాడు. యోబు గ్రంథము 26:36లో చూస్తే, జోబ్ 36:26లో చూస్తే, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది, ద నంబర్ ఆఫ్ హిస్ ఇయర్స్ ఈజ్ అన్సర్చబుల్ అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, ఈ యొక్క దేవుడు నిత్యుడైనటువంటి వాడు, సదాకాలము ఉన్నటువంటి వాడు. మరి అయితే ఆయన సదాకాలం ఉంటే మనకు ఏ రకమైనటువంటి మేలు క్షేమాభివృద్ధి మనం పొందుతామంటే, మోషే భక్తుడు
తాను మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? అద్భుతమైనటువంటి మాటలు. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే అంటున్నాడు, సామ్ 90:1-2, ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. లార్డ్, యు హావ్ బీన్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఇన్ ఆల్ జనరేషన్స్ బిఫోర్ ద మౌంటైన్స్ వర్ బ్రాట్ ఫోర్త్, or ever you had formed the earth and the world, from everlasting to everlasting you are God అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఈయన మరి ఆయన యుగయుగములు దేవుడుగా ఉంటున్నాడు. తరతరములలో మనకి ఎట్లుంటున్నాడో తెలుసా? నివాస స్థలముగా ఉంటున్నాడు అని చెప్పటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హీ హాస్ బీన్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ అని మనం చూస్తూ ఉంటున్నాం. మోషే కూడా ఆయన చనిపోయే ముందు ఆయన పలికినటువంటి మాటలు ఏంటో తెలుసా? దే ఆర్ రికార్డెడ్ ఇన్ డ్యూట్రానమీ చాప్టర్ 33 verse 27, ద్వితీయోపదేశకాండం 33:27 వచనంలో మనం చూసినట్లయితే, శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అంటున్నాడు. ద ఇటర్నల్ గాడ్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ అండ్ అండర్నీత్ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్ అని చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నాకు నివాస స్థలంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి డిస్క్రిప్షన్, ద ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ ఈజ్ దట్ హీ ఈజ్ అ పర్మనెంట్ గాడ్. ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు. హీ ఈజ్ ఎ ఇటర్నల్ గాడ్ అండ్ హీ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన మనకు నివాస స్థలంగా ఉన్నటువంటి వాడను మోషే చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి అందుకనే మోషే జీవితంలో చూసినా, యాకోబు యొక్క జీవితంలో చూసినా, వారు వెళ్ళినటువంటి పరిస్థితులు గుండా బహుశా ఎవరు కూడా వెళ్ళి ఉండలేరేమో. మానవరీత్యా చెప్పినట్లయితే వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలను ఇంకొకరెవరో ఎదుర్కొని ఉండుంటే గుండె పగిలి చనిపోవాల్సినటువంటి పరిస్థితి. అయితే మోషే భక్తుడు 120 సంవత్సరాలు బ్రతికినాడు. 40 సంవత్సరాలు తన యొక్క ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను సేవించినాడు. మరి యాకోబు 147 సంవత్సరాలు బ్రతికినాడు. కారణం ఏంటంటే గాడ్ హ్యాస్ బీన్ దే డ్వెల్లింగ్ ప్లేస్. మరి దేవుడు వారికి ఒక నివాస స్థలంగా ఉంటూ వచ్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, శాశ్వతుడైనటువంటి దేవుడు ఈయన, నిత్యుడైనటువంటి దేవుడు ఈయన. నీవు నేను కూడా మన జీవితాల్లో ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, గడిచినటువంటి సంవత్సరము ఎంతో చేదైనటువంటి అనుభూతిలో మనము ఉన్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో భర్తని నమ్ముకున్నటువంటి వారు, భార్యను నమ్ముకున్నటువంటి వారు, తల్లిదండ్రులను నమ్ముకున్నటువంటి వారు, తర్వాత చూస్తే పిల్లలను నమ్ముకున్నటువంటి వారు, బంధువులను, స్నేహితులను నమ్ముకున్నటువంటి వారు, వాళ్ళందరూ కూడా ఈ COVID-19 యొక్క కాలక్రమంలో కలిసిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే ఎవరు నాకు లేరులే, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అన్నటువంటి అభిప్రాయంతో మరి జీవిస్తున్నటువంటి కుటుంబాలతో, అటువంటి హృదయాలతో ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలంగా ఉండాలని ఆశపడతా ఉంటున్నాడు. నీకు ఆయన హీ వాంట్స్ టు బి, దిస్ ఇటర్నల్ గాడ్ వాంట్స్ టు బి యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, యువర్ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్, ది రైచస్ రన్ ఇంటూ ఇట్ అండ్ ఆర్ సేఫ్ అని మనం చదువుతూ ఉంటున్నాం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి వెళ్ళి సురక్షితంగా ఉండును. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి యాకోబు దేవుణ్ణి, శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి, మార్పు చెందినటువంటి దేవుణ్ణి, నిత్యుడైనటువంటి దేవుణ్ణి నీ దేవుడిగా కలిగి ఉన్నావా అనేది ప్రశ్న. 2021 సంవత్సరంలోకి వచ్చి ఉన్నాం. మరి ఈ యొక్క మొదటి మాసంలో 15 రోజులు గడిచిపోయినాయి. ఒకవేళ ఈ దేవుడు నీకు దేవుడు కాకపోతే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన్ని నీ జీవితంలో నీ రక్షకుడుగా అంగీకరించమని మనం చేస్తూ ఉంటున్నాం. దిస్ ఈస్ ది ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ జేకబ్ అని మనం చూస్తూ ఉంటున్నాం. లెట్ us లుక్ ఎట్ ది సెకండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ జేకబ్స్ గాడ్. యాకోబు దేవుని యొక్క రెండవ వివరణ, వర్స్ 15, జెనసిస్ చాప్టర్ 48 వర్స్ 15. ఆదికాండము
48వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే చెప్తున్నాడు చివరిలో, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు. ద గాడ్ హూ హ్యాస్ బీన్ మై షెపర్డ్ ఆల్ మై లైఫ్ లాంగ్ టు దిస్ డే అని చెప్పినటువంటి మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు. యాకోబు యొక్క జీవితము చిన్ననాటి కాలాన్ని మనం చూస్తే సాఫీగానే జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుడి యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. When the boys grew up, Esau was a skillful hunter, a man of the field, while Jacob was a quiet man dwelling in tents. అని మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. జేకబ్ వాజ్ ఎ క్వైట్ మ్యాన్ డ్వెల్లింగ్ ఇన్ టెంట్స్ అని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే వర్స్ 28 చూస్తే, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. జెనసిస్ 25:28 Isaac loved Esau because he ate of his game, but Rebekah loved Jacob అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి తల్లికి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడు యాకోబు, తల్లి కొంగు పట్టుకొని తిరుగుతున్నటువంటి వాడు, ఏ రకమైనటువంటి చీకు చింత లేదు, మరి బరువు బాధ్యత లేనటువంటి జీవితాన్ని చిన్ననాడు జీవిస్తూ వచ్చినాడు. అయితే ఎప్పుడైతే తన యొక్క అన్న యొక్క జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించినాడో, మరి తండ్రి దగ్గర అబద్ధం చెప్పి ఏశావు యొక్క ఆశీర్వాదాలన్నింటినీ సంపాదించుకున్నాడో తల్లి యొక్క ప్రోద్బలంతో, అప్పుడు ఇంటిని విడిచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి రావటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 28వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 10వ వచనంలో యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు, జేకబ్ లెఫ్ట్ బీర్షిబా వెంట్ టువర్డ్ హరాన్ అని మనం చూస్తూ ఉంటున్నాం. బెర్షెబా వాళ్ళ ఊరు, అక్కడి నుంచి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఇప్పుడు అని అంటే హారాను దగ్గరికి వెళుతూ ఉన్నాడు. హారాన్లో ఎవరున్నారు అని అంటే యాకోబు యొక్క మామ అయినటువంటి లాబాను ఉన్నాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? మామ దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ప్రయాణంలో ఏం జరిగింది? ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడిగా చేసుకుని అక్కడ పండుకున్నాను. అండ్ he came to a certain place and stayed there that night because the sun had set. Taking one of the stones of the place, he put it under his head and lay down in that place to sleep అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం చూసినట్లయితే మధ్యలో ప్రొద్దుగుంకింది. మరి ఇంట్లో ఉంటే డన్లప్ మ్యాట్రెస్, డన్లప్ పిల్లోస్ ఉండేవి. అమ్మ పక్కన పండుకునేవాడు. ఇప్పుడు ఆ యొక్క మధ్యలో ఉన్నాడు. మరి ఎడారి లాంటి ప్రాంతమేమో తెలీదు. ఆ చోటి రాళ్లలో ఒకటి తలగడగా చేసుకొని పడుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మరి అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయనతో మాట్లాడాడు. ఆ విషయాలన్నీ చూస్తాం. మనం చూసినట్లయితే మరి ఈ యొక్క మామ దగ్గరికి వెళుతున్నటువంటి ప్రయాణంలో ఈ ఆహారాన్ని గురించినటువంటి ఆ యొక్క మరి ఆ భయాలు, ప్రశ్నలు తన జీవితంలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టుగా ఆ రోజుల్లో కమ్యూనికేషన్ వాజ్ నాట్ యాజ్ అడ్వాన్స్డ్ యాజ్ ఇట్ ఈస్ టుడే. నేటి దినంలో ఉన్నట్టుగా అంత అధునాతమైనటువంటి ఉపకరణాలు లేవు. దేర్ ఈజ్ నో సెల్ ఫోన్, దేర్ ఈజ్ నో జీపీఎస్. సెల్ ఫోన్లు లేవు, జీపీఎస్ లేదు అన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇది దీర్ఘ ప్రయాణమే. ఒకవేళ మరి మామ ఎక్కడుంటాడో ఒకవేళ ఇల్లు కనుక్కోలేకపోతే, కనుక్కునే దానికి కొంత టైం పడితే, ఈ లోపల భోజనం సంగతి ఏంటి, బట్టల సంగతి ఏంటి అన్నటువంటి
అనుమానాలు తనకు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే 28-21లో దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో భాగంగా ఆయన ఇటు చెబుతుంటున్నాడు, తినుటకు ఆహారమును ధరించుకొనుటకును వస్త్రమును నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడైండునని దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. సో దట్ ఐ కమ్ అగైన్ టు మై ఫాదర్స్ హౌస్ ఇన్ పీస్, దెన్ ద లార్డ్ షల్ బీ మై గాడ్. దాని యొక్క ముందు వచనంలో మనం చూస్తే ఇంగ్లీష్లో ముందు వచనం వర్స్ 20లో ఉంది, దెన్ జేకబ్ మేడ్ అ వౌ సేయింగ్, ఇఫ్ గాడ్ విల్ బీ విత్ మీ అండ్ విల్ కీప్ మీ ఇన్ దిస్ వే దట్ ఐ గో అండ్ విల్ గివ్ మీ బ్రెడ్ టు ఈట్ అండ్ క్లోతింగ్ టు వేర్ అన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా చూస్తే మరి చిన్ననాడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంటికి నుంచి పారిపోతున్నటువంటి సందర్భంలో నాకు అన్నం ఎవరు పెడతారు, ఆహారం ఎవరు పెడతారు, నాకు బట్టలు ఎవరు ఇస్తారు అన్నటువంటి కన్సర్న్స్ అన్నటువంటి విషయాలు తనను మరి కలవరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 20 సంవత్సరాలు అయిపోయింది, మామ దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. తిరిగి దేవుని యొక్క మాట ప్రకారంగా తిరిగి బేతేలుకు తర్వాత తండ్రి ఇంటికి చేరుకునే తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. అప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయో తెలుసా? చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసినది నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులై ఉన్నాను అంటా ఉన్నాడు. ఇంగ్లీష్లో చూస్తే, అండ్ జేకబ్ సెడ్, ఓ గాడ్ ఆఫ్ మై ఫాదర్ అబ్రహాం అండ్ గాడ్ ఆఫ్ మై ఫాదర్ ఐజక్, O Lord, who said to me, return to your country and to your kindred, that I may do good. I am not worthy of the least of all the deeds of steadfast love and all the faithfulness that you have shown to your servant. For with only my staff I crossed this Jordan, and now I have become 2 troops. అని అంటాడు. ఇప్పుడు 2 గుంపులయ్యానయ్యా, పోయేటప్పుడు చేతి కర్రతో యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. 32:5లో మనం చూస్తే, కేవలము నా ఆహారము నాకు వస్త్రాలు మాత్రమే ఇచ్చినటువంటి వాడవుగా నువ్వు లేవు, కానీ నాకేం చేశావు? నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనాల్ని నీవు నాకు అనుగ్రహించావు. ఐ హ్యావ్ ఆక్సన్, డాంకీస్, ఫ్లాక్స్, మేల్ సర్వెంట్స్ అండ్ ఫీమేల్ సర్వెంట్స్ అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, మరి సంపద ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అంటున్నాడు, ఆ 147 ఏళ్ళు అనుభవంలో మరి ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడగట్టుకొని చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును, ఆ దేవుడు, ద గాడ్ హూ హెస్ బీన్ మై షెపర్డ్ ఆల్ మై లైఫ్ లాంగ్ టు దిస్ డే అని చెబుతూ ఉంటున్నాను. నన్ను పోషించినాడయ్యా ఈ దేవుడు అని ఆ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అది చిన్ననాడు మరి ఆహారాన్ని గురించినటువంటి సంశయాలు, ప్రశ్నలు ఉండటం మాత్రమే కాదు, కానీ ప్రియులారా, తాను పెద్దవాడైన తర్వాత కూడా, వృద్ధాప్యంలో కూడా, వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా మరి ఇటువంటి చీకు చింత తన మనసులో ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏదో గొప్ప ఉపద్రవంలో ఉంటాం, దాంట్లోంచి దేవుడు సహాయం చేస్తాడు, బయటపడతాం, ఇంకెంతే రబ్బా ఎంతో సంతోషం, ఇంకా నాకు సమస్యలే ఉండవు అని అనుకుంటాం. కానీ జీవితం అట్లా కాదు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్ అస్ అండ్ టు సీ అస్ త్రూ. అయితే జీవితం అనేది సమస్యల యొక్క శ్రేణి, సమస్య తర్వాత సమస్య వస్తూనే ఉంటాయి చనిపోయే వరకు. అయితే దేవుడు మనతో ఉంటాడు, సదాకాలం ఉండేవాడు. మొదట్లో అదే మనం చూసుకున్నాం. ఈ సమస్య మళ్ళా తలెత్తింది. చూడండి ఏం జరిగింది. ఆదికాండము 41వ అధ్యాయంలోకి వస్తే ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
41:57 జెనసిస్ 41:57. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కూడా 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. Moreover, all the earth came to Egypt to Joseph to buy grain because the famine was severe over all the earth. కాబట్టి ఆ యొక్క కరువు తీక్షణంగా ఉంది. కనాన్లో ఆహారం లేదు, ప్రపంచమంతటా లేదు. అందుకనే when Jacob learned that there was grain for sale in Egypt, he said to his sons, why do you look at one another? ఒకరి ముఖాల్లో ఒకరు ఏం చూసుకుంటారా, ఐగుప్తులో ఆహారం ఉందంట, అక్కడికి వెళ్ళండి అని వారికి చెబుతున్నట్టుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వచనంలో 42:2 మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉందని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా అని మనం చూస్తూ ఉంటున్నాం. Behold, I have heard that there is grain for sale in Egypt. Go down and buy grain for us there, that we may live and not die. ప్రియులారా, అప్పుడు సమస్య ఉంది. మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, అప్పుడు యాకోబు యొక్క కుటుంబం చాలా పెద్దదైపోయింది. మొదట్లో ఒక్కడే, ఇప్పుడు ఎంతమంది తెలుసా? దాదాపు 70 మంది ఉన్నారు. మరి ఈయన ఇంటికి పెద్ద దిక్కు. హీ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దేర్ నీడ్స్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, అన్నదమ్ములు వెళ్ళారు, ధాన్యం కొనుక్కొని వచ్చారు. మరి 70 మందికి ఎన్ని రోజులు వస్తుంది? కొనుక్కున్నంత అయిపోయింది. ఇప్పుడు ఇంకా కరువు పోలేదు. అందుకనే మనం చూసినట్లయితే జెనసిస్లో మనం మరలా ఆ విషయాన్ని మనం చూస్తే 43లో మనము ఆ సత్యాన్ని గమనిస్తూ ఉంటున్నాం. మరి 43:1లో మనం చూసినట్లయితే ఆ దేశమందు కరువు భారంగా ఉండను గనుక నౌ ద ఫెమైన్ వాజ్ సివియర్ ఇన్ ద ల్యాండ్. వారు ఐగుప్తులో తెచ్చిన ధాన్యం తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, అండ్ వెన్ దే హ్యాడ్ ఈటన్ the grain that they had brought from Egypt, their father said to them, go again, buy us a little food అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు వెళ్ళండి, కొద్దిగా ఆహారం తీసుకురండి, కొనుక్కోరండి, లేకపోతే మనం చనిపోతాం, మన పిల్లలు చనిపోతాం అని చెబుతూ ఉంటున్నాడు. కరువు వచ్చింది. ప్రియులారా, మరి యవన ప్రాయంలో సాయం చేశాడు, నడి వయసులో సాయం చేశాడు, వృద్ధాప్యంలో సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకనే యాకోబు చనిపోయే ముందు చెప్పినటువంటి మాటలు, తన అనుభూతిని కూడగట్టుకొని దేవునితో ఏమని చెప్తుంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, ద గాడ్ హూ హెస్ బీన్ మై షెపర్డ్ ఆల్ మై లైఫ్ లాంగ్ టు దిస్ డే అని అంటున్నాడు. కాబట్టి ద సెకండ్ డిస్క్రిప్షన్ of the God of Jacob is that he provides our needs. మన యొక్క అవసరతలను తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో అనేక సందర్భాల్లో ఈ విషయము ఎంతో వాస్తవికము అన్నటువంటి మాటలని మనము చదువుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో మన్నాతో పోషించినటువంటి దేవుడుగా ఆయన ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క వర్షం లేనప్పుడు క్షామంలో మరి ఆ ఏలియాకు కాకోళముల ద్వారా మరి ఉదయము సాయంకాలము రొట్టె మాంసం ఇచ్చి సంరక్షించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క కెరీతు, ఆ యొక్క రేవు ఎండిపోయినటువంటి వాగు ఎండిపోయినటువంటి ఆ యొక్క సమయంలో కూడా మనము చూసినట్లయితే మరి ఆ సారేపతిలో ఉన్నటువంటి విధవరాల ద్వారా పోషించినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అసలు ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశంగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రభు చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, సారేపతిలో నేను ఒక విధవరాల్ని నిన్ను బ్రతికించేదానికి పోషించేదానికి సిద్ధపరిచాను అని చెప్పినటువంటి సందర్భం. ఏలియా అక్కడికి వెళతాడు. మరి అప్పుడు ఒక విధవరాలు పులలేరుకునే దానికి అక్కడికి వస్తుంది. అప్పుడు ఆమెతో చెప్తాడు, అమ్మ కొద్దిగా నీళ్లు తెచ్చి పెడతావా అని అంటే ఆమె వెళుతూ ఉంటుంది. అప్పుడు మరలా పిలుస్తాడు, పిలిచి ఏమని అంటాడంటే, అమ్మ ఓ చిన్న అప్పం తీసుకొని వస్తావా నాకు అని అంటే ఏమంటుంది, అయ్యా ఏమంటుందంటే, తొట్టెలో పట్టేడు పిండియు ఆ యొక్క బుడ్డెలో కొద్దిగా నూనె మాత్రమే ఉన్నాయ్యా, దీంతో నేను నా కొడుకు ఆ యొక్క అప్పం చేసుకొని తిని
చనిపోవాలనుకుంటున్నాం, వర్షం లేదు, క్షేమంగా ఉంది అని అంటే, లేదు, జీవం కలిగినటువంటి దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నాడు, మరి మొట్టమొదటిగా చిన్న రొట్టె ఒకటి చేసి అప్పం చేసి నాకు తీసుకొని రా, దాని తర్వాత నువ్వు వెళ్ళి నీకు నీ యొక్క కుమారుడికి చేసుకో అని చెప్పినటువంటి సందర్భం. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి యెహోవా మరి మాట మేరకు చివరిలో జరిగినటువంటి సందర్భాన్ని మనము చూసినట్లయితే, ఆ యొక్క కరువు అంతా కూడా తీరిపోయేంత వరకు కూడా ఏం జరగలేదంట, ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. క్షామంలో ఏలియాని పోషించాడు, సారెపోతు విధవరాన్ని పోషించాడు, నిన్ను పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు. ఉద్యోగం లేదు అన్నటువంటి మరి ఆ యొక్క చీకు చింతలో ఉన్నావా, మరి ఈ కోవిడ్ వల్ల మరి పనులు లేవు, మరి ఆదాయం తగ్గిపోయింది, జీతం తగ్గించేశారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నాం, ఉద్యోగాలు రావట్లేదు, మరి ఆర్థిక మాంద్యం ఉన్నది ఎట్లా అన్నటువంటి ఆలోచనలు, నా సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏంటి అని అనుకుంటున్నావా? యాకోబు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు పోషించనో ఆ దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆయన చెప్తున్నాడు, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేయను చింత పడకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. ఐ టెల్ యూ, డు నాట్ వరీ అబౌట్ యువర్ లైఫ్ అండ్ వాట్ యూ విల్ ఈట్ ఆర్ డ్రింక్, అండ్ డోంట్ వరీ అబౌట్ యువర్ బాడీ అండ్ వాట్ యూ విల్ వేర్. Isn't there more to life than eating? Are not there more important things for the body than clothes? అని అంటూ ఉన్నాడు. Look at the birds of the air. They don't plant or gather crops. They don't put away crops in storerooms. But your Father who is in heaven feeds them. Aren't you worth much more than they are? మీలో ఆయన అంటున్నాడు, ఆయన కాబట్టి ఆకాశ పక్షులను చురుడి, విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకుని ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్పి ప్రభు అడిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. నేడుండి రేపులో పొయ్యిలో వేపుడు అడవిగట్టిన దేవుడు ఇలాగు అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపజేయను కదా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి అని ఆయన చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, రెండవ సత్యం, ద సెకండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ ఈజ్ దట్ హీ ఈజ్ అ గాడ్ హూ ప్రొవైడ్స్ టు అవర్ నీడ్స్. మన అవసరతలు తీర్చే దేవుడు. ఆ రోజుల్లో ఏ దేవుడు ఉన్నాడో ఈ రోజుల్లో నిత్యుడైనటువంటి దేవుడు కనుక ఆయనే ఉంటున్నాడు. మార్పు చెందనటువంటి దేవుడు, యుగయుగముల్లో ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, తరతరముల్లో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, యాకోబును పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు, పోషించాడు ఇప్పటి వరకు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి అటువంటి నిశ్చయతతో, ధైర్యంతో మనము ముందుకి పోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హ్యాస్ దిస్ గాడ్ ఆఫ్ జేకబ్ బికమ్ యువర్ గాడ్? నీ దేవుడయ్యాడా అనేది ప్రశ్నగా ఆలోచన చేసుకో. నూతన సంవత్సరాల్లో ఎంతకాలము నీ సొంత బ్రతుకుని, ఓడిపోయిన బ్రతుకుని బ్రతుకుతూ జీవిద్దామని అనుకుంటావు? ఎంతవరకు గోడకి ఎదురుగా ప్రయాణం చేస్తూ ఉంటావు? ఈ దేవుణ్ణి నువ్వు వ్యక్తిగత దేవుడిగా అంగీకరించమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మూడవ, ద థర్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ జేకబ్ అని మనం ఆలోచన చేస్తే వర్స్ 16, జెనసిస్ చాప్టర్ 48 వర్స్ 16, ఆదికాండము 48వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమనుందంటే, ఏమంటున్నాడో తెలుసా? అక్కడ సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు, హూ హ్యాస్ రిడీమ్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అని తాను చెబుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, మనం చూసినట్లయితే యాకోబు అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఎందుకంటే 147 సంవత్సరాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఉపద్రవాలు. మనం కూడా యాకోబు లాంటి వారమే.
మనం కూడా మనుషులమే. యాకోబు ఎదుర్కొన్న పరిస్థితులన్నింటినీ మనం బహుశా అన్ని పరిస్థితులు ఉండి వెళ్ళాం. వాటికంటే తక్కువే మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది. అయితే ఈ ఉపద్రవాలన్నిటిలో మరి ఆయన అంటున్నాడు, సమస్తమైనటువంటి కీడులోంచి నన్ను తప్పించినటువంటి దేవుడు అంటున్నాడు. హూ హ్యాస్ రిడీమ్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అని అంటున్నాడు. ఏంటి ఆయన ఎదుర్కొన్నటువంటి ఉపద్రవాలు అని కొన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేసినట్లయితే, మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రియులారా, ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, బెర్షెబా నుంచి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? హారానికి వెళుతున్నాడు. మరి ఆ యొక్క మధ్యలో ప్రొద్దు గుంకింది, నిద్రపోతా ఉన్నాడు. ఆ యొక్క రాళ్లలో ఒక రాయిని దిండుగా చేసుకొని నిద్రపోతా ఉన్నాడు. మరి అది ఎడారి ప్రదేశము, అరణ్య ప్రదేశము. మరి పాములు వలన ప్రమాదం ఉంది, లేకపోతే క్రూర మృగం వలన ప్రమాదం ఉంది, ఒంటరితనంగా ఉంటూ ఉన్నాడు. అయితే చివరికి మనం చూస్తే ఆయనకి ఏ అపాయం జరగలేదు. మరి ఆ సందర్భంలోనే when he was lonely, we find God appearing to him in a dream and assuring him of his presence. ఎంత అద్భుతమైనటువంటి సత్యం. ఇన్ అవర్ లోన్లీనెస్ we find communion and fellowship in the God of the Bible అనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. When he is alone, God appeared to him to encourage him, to strengthen him. That is the God of the Bible. God loves you and God loves me. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు నేను నన్ను ప్రేమిస్తున్నాడు, అట్లు ఆయన్ని కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేనా ప్రియులారా, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చివరికి అక్కడికి వెళ్ళాడు. హారాన్లో ఎవరున్నారు? లాబాను ఉన్నాడు. లాబాను యాకోబు యొక్క మామ అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈయన ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు. యాకోబు మోసం చేశాడు. వాళ్ళ అన్నని 2 సార్లు మనం ఇంతకుముందే జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈయన ఎత్తుకు టిట్ ఫార్ టాట్ చేయగలిగినటువంటి వాడు లాబాన్. ఎత్తుకు పై ఎత్తు వేయగలిగినటువంటి వాడు లాబాన్ అని మనం చూస్తున్నాం. మరి మామతో ఒప్పందం చేసుకున్నాడు, అయ్యా నేను నీ దగ్గర 7 సంవత్సరాలు పనిచేస్తాను, మరి పనిచేసేదానికి ప్రతిగా నీ కుమార్తె రేచల్ని నాకు భార్యగా ఇస్తే సరిపోతుంది, అదే నా జీతం అని అన్నాడు. సరే అని మామ ఒప్పుకున్నాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేశాడు అని చూస్తే, రాత్రి సమయం పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో మరి రేచల్ చాలా అందంగా ఉంటుంది. అయితే పెద్ద కుమార్తె లేయా జబ్బు కళ్ళు కలిగినది అని వాక్యం సెలవిస్తుంది. ఆ రాత్రి సమయంలో ఆ యొక్క మరి లేయాను ఇచ్చి పెళ్లి చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏంటి మామ ఇట్లా మోసం చేశావు అని పొద్దున్న లేచి ఆ యొక్క యాకోబు లాబాన్ని అడిగితే, లాబాన్ని ఏమి ఇచ్చాడంటే, ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మా దేశంలో అదే పద్ధతయ్యా, మరి పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయమయ్యా అని చెప్పాడు. మోసపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గర మరి ఒక పనివాడిగా కూడా, జీతగాడిగా కూడా పనిచేశాడు. ఎందుకంటే ఉచితంగా నేను పెట్టుకోవడం బాగుండదు, నీకు జీతం ఇస్తానని చెప్పి మరి ఆ మామ దగ్గర, లాబాన్ దగ్గర యాకోబు పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 20 సంవత్సరాలు మొత్తం అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 7 సంవత్సరాలు లేయా కొరకు, 7 సంవత్సరాలు రాహేలు కొరకు, 14 సంవత్సరాలు పోతే 6 సంవత్సరాలు మందల కొరకు పనిచేసినాడు. పనిచేస్తే ఏం జరిగింది తెలుసా? జీతం అంట 10 సార్లు జీతం మార్చాడంట. 10 సార్లు జీతము మార్చినటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, కొన్ని రోజులు అయ్యేటప్పటికి వారి మధ్యలో కొన్ని కుటుంబ వైషమ్యాలు కూడా వచ్చినట్టుగా వాక్యము మనకు చెబుతూ ఉంది. ఆదికాండం 37వ అధ్యాయంలో ఈ సత్యాలని మనం చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ బామర్దులు అంటున్నారు ఏమని, లాబాను కుమారులు మన తండ్రికి కలిగింది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాసి సంపాదించిందని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. జేకబ్ హర్డ్ that the sons of Laban were saying, Jacob has taken all that was our father's, and from what was our father's he has gained all this wealth. బామర్దులు మా నాన్న దగ్గర అంతా కొట్టేశాడు రబీడు అని ఆయన మీద అపనిందలు వేసినటువంటి పరిస్థితి. ఎంత బాధ అవుతుంటుంది. అంత మాత్రమే కాదు, సరే ఏదో బ్రదర్ ఇన్ లాస్ ఏదో అన్నారంటే పర్వాలేదు, మామ లాబాను కూడా అంటా ఉన్నాడు. లాబాను గురించి కూడా మనం చూసినట్లయితే మరి
తర్వాత వచనంలో 2వ వచనంలో మనం చూస్తాం. జెనసిస్ 31:2. మరియు అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. And Jacob saw that Laban did not regard him with favor as before. అప్పుడు ఏం చేశాడంటే ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏం చేయాలా అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రత్యక్షమై చెప్పాడు, ఇదిగో నువ్వు నీ యొక్క తండ్రి ఇంటికి ఇప్పుడు బయలుదేరిపో అని చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత తన భార్యల్ని వాళ్ళందరినీ పిలిచినాడు, వారికి ఈ విషయాలు తెలియజేసినాడు. మళ్ళా మామకి చెప్తే మామ ఏమంటాడో, అసలు పోనిస్తాడో పోనీయుడు అని చెప్పకుండానే మరి ఆ యొక్క పిల్లా జిల్లాను సర్దుకొని మరి ప్రయాణమయ్యాడు తండ్రి ఇంటికి అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 3 రోజుల తర్వాత ఈ విషయము ఎవరికి తెలిసింది అని అంటే లాబానుకు తెలిసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 22వ వచనము, యాకోబు పొరపైనని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. When it was told Laban on the 3rd day that Jacob had fled. 3వ రోజు తెలుసుకున్నాడు. అందుకని ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అని అంటే మరి ఆయన్ని తరుక్కోవాలని పట్టుకోవాలని తన బంధువులతో వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మార్గం మధ్యలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. లాబానికి ప్రత్యక్షమై ఏం చెప్తూ ఉంటున్నాడు? 24వ వచనంలో చూస్తే, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. బట్ గాడ్ came to Laban the Aramean in a dream by night and said to him, be careful not to say anything to Jacob, either good or bad అని మనము చూస్తూ ఉంటున్నాం. చూసారా పిల్లరా, ఎంతగా దేవుడు యాకోబు పక్షంగా పనిచేస్తూ ఉన్నాడు. ముందు వచనాల్లో మనం చూసినట్లయితే యాకోబు నీకు చేసినంత కూడా నేను చూశాను అని దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత కలుసుకున్నప్పుడు లాబాను చెప్తున్నాడు యాకోబుతో, ఏమని చెప్తున్నాడో తెలుసా? మీకు 29వ వచనం verse 29, మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమా అని నాతో చెప్పెను. ఇట్ ఈస్ ఇన్ మై పవర్ టు డూ యూ హార్మ్, బట్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ స్పోక్ టు మీ లాస్ట్ నైట్ సేయింగ్, బీ కేర్ఫుల్ నాట్ టు సే ఎనీథింగ్ టు జేకబ్, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని మనము చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఏ రకమైనటువంటి మరి ఇబ్బంది లేకుండానే, ఏ రకమైనటువంటి హాని జరగకుండానే మరి యాకోబు బయటపడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే విషయాన్ని యాకోబు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. మనం చూస్తే verse 42 42వ వచనంలో చూస్తే, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడని దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. ఇఫ్ ద గాడ్ ఆఫ్ మై ఫాదర్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ ద ఫియర్ ఆఫ్ ఐజాక్ హ్యాడ్ నాట్ బీన్ ఆన్ మై సైడ్, షూర్లీ నౌ యూ వుడ్ హ్యావ్ సెంట్ మీ అవే ఎంప్టీ హ్యాండెడ్. గాడ్ సా మై అఫ్లిక్షన్ and the labor of my hands and rebuked you last night అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చూసే దేవుడు, తన బిడ్డల ప్రయాసను ఎరిగినటువంటి దేవుడు, నీ ఆఫీస్లో ఉన్నటువంటి ఇబ్బందులు, నువ్వు ఉదయకాలం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు విశ్రాంతి లేకుండా నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు. నీ యొక్క అధికారి ఒకవేళ నిన్ను మోసం చేస్తూ ఉండుంటే, నీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇవ్వకుండా ఉండుంటే, నీకు ఇవ్వాల్సినటువంటి జీతం ఇవ్వకుండా ఉండుంటే, నీకు ఇవ్వాల్సినటువంటి కూలి ఇవ్వకుండా ఉండుంటే, ఇవన్నీ మరి కనుమరుగైపోతాయని అనుకోవద్దు. గాడ్ ఈజ్ వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద డేంజర్స్ అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అంటున్నాడు కదా, సమస్తమైనటువంటి కీడుల నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు అని ఆయన సాక్ష్యం ఇవ్వటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. హూ హ్యాస్ రిడీమ్డ్ హిమ్, ద గాడ్ హూ హ్యాస్ రిడీమ్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అని చెప్పినటువంటి పరిస్థితులు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇంకా కూడా ఆలోచించినట్లయితే ఎన్ని ఇటువంటి సందర్భాలు ఉన్నాయో. తర్వాత సరే మామ సంగతి అయిపోయింది, ఇప్పుడు ఏశావు వస్తూ ఉన్నాడు. మరి ఏశావు దగ్గరికి కబురు పెట్టాడు, ఇదిగో నీ తమ్ముడు మరి ఆ యొక్క మీ మామ అయినటువంటి లాబాను దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు వస్తున్నాడని కబురు పెడితే
అక్కడి నుంచి వర్తమానం అందించడానికి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఏమని చెప్పారు తెలుసా? చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 6, 6వ వచనంలో చూస్తే, ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావునొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా, and the messengers returned to Jacob saying, we came to your brother Esau and he is coming to meet you and there are 400 men with him. మీ అన్న వస్తున్నాడంటే, అప్పుడు 400 మందితో వస్తున్నాడంటే భయం వేసిపోయింది. ఎందుకు తెలుసా? మోసం చేశాడు కదా ఇంతకుముందు వాళ్ళ అన్నని, రెండు సార్లు మోసం చేశాడు. ఏసావే చెప్పాడు ఆ మాట. ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి అయిన యాకోబుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఏసావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొనను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెని మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. ఈసావ్ సెడ్, ఈజ్ హి నాట్ రైట్లీ నేమ్డ్ జేకబ్? ఫర్ హీ హాస్ చీటెడ్ మీ దీస్ 2 times. He took away my birthright, and behold, now he has taken away my blessing. Then he said, have you not reserved a blessing for me? అని ఏడ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ కోపంతో పగబట్టాడు. జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 41, ఆదికాండం 27:41లో తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకోను. నౌ ఈసావ్ హేటెడ్ జేకబ్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ విత్ విచ్ హిస్ ఫాదర్ హ్యాడ్ బ్లెస్డ్ హిమ్. అండ్ ఈసావ్ సెడ్ టు హిమ్సెల్ఫ్, ద డేస్ ఆఫ్ మై మోర్నింగ్ ఫర్ మై ఫాదర్ ఆర్ అప్రోచింగ్, దెన్ ఐ విల్ కిల్ మై బ్రదర్. ఈ మాటలు హృదయంలో రింగుమంటా ఉన్నాయి, భయం పట్టుకుంది. అందుకనే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అన్నటువంటి మాట 7వ వచనంలో మనం, దెన్ జేకబ్ వాజ్ గ్రేట్లీ అఫ్రైడ్ అండ్ డిస్ట్రెస్డ్ అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఒక స్ట్రాటజీ డెవలప్ చేస్తున్నాడు. 2 గుంపులు చేశాడు. ఒక గుంపు ఒకవేళ ఏసావు చంపేస్తే 2వ గుంపు అన్న మిగులుతుంది. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. అయ్యా, నువ్వు నాకు మేలు చేస్తా అన్నావు కదా, నా తండ్రి ఇంటికి వెళ్ళమన్నావు కదా, వెళ్తున్నానయ్యా, ఇప్పుడు యాకోబు ఏసావు వస్తామన్నా, నాకు భయం వేస్తామని, చంపేస్తాడేమో పిల్లల్ని తల్లులతో పాటు, అయ్యా కాపాడయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత మనము చూసినట్లయితే అద్భుతమైనటువంటి విషయం, ఏసావు రానే వచ్చాడు. ప్రియులారా, వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆ విషయాలన్నీ 20 సంవత్సరాల్లో మర్చిపోయినటువంటి వాడిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 33:4 అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. బట్ ఈసావు ran to meet him and embraced him and fell on his neck and kissed him and they wept. ఎంతగా మార్చేశాడు! ఈ యొక్క కాల వ్యవధిలో ఏసావు హృదయంలో ఉన్నటువంటి పగంతటిని రూపు మాపినటువంటి దేవుడు తమను ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఏడ్చుకున్నారు. అట్లు అద్భుతమైనటువంటి మాట ఆదికాండం 33:18 ఏం చెప్పబడుతుందో తెలుసా? అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న శెకెము ఊరికి సురక్షితంగా వచ్చి, and Jacob came safely to the city of Shechem which is in the land of Canaan అన్నట్టుగా, on his way from Padanaram and he camped before the city అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఏసావు యొక్క ఆపదల నుంచి తప్పించిన, సమస్త కీడుల నుంచి తప్పించినటువంటి దేవుడు, ద గాడ్ హూ సేవ్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అని చెప్తున్నాడు. అంతేనా ప్రియులారా? దీన ఏకైక కుమార్తె మన భంగానికి గురి అయినటువంటి పరిస్థితి 34వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటున్నాం. అంత మాత్రమేనా? కుటుంబం పెద్దది, 4 భార్యలు, మరి వాళ్ళ మధ్యలో పోట్లాటలు, మరి నాకు పిల్లలు లేరు అని భర్తతో పెట్టుకున్నటువంటి గొడవలు, మరి పిల్లలు చూస్తే సిమియోన్ అండ్ లేవి, సిమియోను లేవీలు చాలా కోపం వాళ్ళకి అని యోసేవే చెప్తున్నాడు. వాళ్ళ కోపాన్ని గురించి ఎట్లాగా ఉన్నదో అన్నటువంటి విషయం 49వ అధ్యాయంలో వారి గురించి ఆయన వివరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సిమియోను లేవి అను వారు
సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. సిమియోన్ అండ్ లేవి ఆర్ బ్రదర్స్, దేర్ స్వర్డ్స్ హ్యావ్ కిల్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్తున్నాడు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గురికాలి నరములను తెగగొట్టిరి. I won't share in their plans. I won't have anything to do with them. They became angry and killed people. They cut the legs of oxen just for the fun of it. అని మనము చాలా కోపం వీళ్ళకి. ఏం చేశారంటే వాళ్ళ చెల్లిని దీనాని మరి మానభంగం చేశాడని అవమానపరిచారని హామోరు షెకెముని మీరు వాళ్ళకి చెప్తారు, అయ్యా దీనాన్ని మాకు పెళ్ళికి ఇచ్చేసేయండి, మనం కలిసి ఉన్నాం అని అంటే, సరే మీరు కపటంగా మాట్లాడారని వాక్యంలో చెప్పబడుతుంది. మీరందరూ కూడా మీరేం చేయాలా, సున్నతి చేసుకోవాలని చెప్పారు. సున్నతి చేసుకున్న అందరూ కూడా 3 రోజులు అయిన తర్వాత చాలా నొప్పితో బాధపడుతున్నప్పుడు వారి మీద దాడి చేసి ఖడ్గంతో వారిని అందరినీ కూడా చంపివేసి దీనాన్ని తీసుకొని వచ్చి మరి వాళ్ళు దోపుడు సొమ్మంతటిని మరి వీరు వశం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా యాకోబు భయపడిపోతా ఉన్నాడు. ఎరా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తారా? మనం ఎంతమంది ఉన్నారా? 4 ఉన్నాం. చుట్టుపక్కనటువంటి ఈ యొక్క మీ దేశస్తులతోటి ఎట్లా మనం పోరాడగలుగుతాం అని అంటే, మా చెల్లితో వాడట్ట ప్రవర్తిస్తాడా, కాబట్టి మేము ఇట్లా చేస్తాం అని చెప్పి ఎన్ని భయాలు. మరి కోపం ఉగ్రులైనటువంటి కుమారులు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఏ కొట్లాడికి వెళ్తారో, ఏ రకమైనటువంటి సమస్య తెచ్చిపెడతారో తెలియదు. ఇన్ని విపత్తులు గుండా చివరికి తనకు ప్రియమైనటువంటి కుమారుడు అయినటువంటి యోసేపు కూడా అమ్మబడ్డాడు. మరి ఆయన దుఃఖపడుతుంటే ఎవరు కూడా ఆయనను నివారించలేకపోయారంట. ఆదికాండం 37-35 చూస్తే అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుడి యొద్దకు వెళ్ళిందని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. All his sons and all his daughters rose up to comfort him, but he refused to be comforted and said, No, I shall go down to Sheol to my son, mourning. Thus his father wept for him. అని యోసేపు అమ్మేశారు వీళ్ళు. అయితే ఏదో క్రూరమృగం చంపిందని అబద్ధం చెప్పారు. మరి ఎంతగానో బాధపడ్డాడు. మరి చివరికి మనం ఈ కథలో చూస్తూ ఉన్నాం. కరువులో వీరు నశించకుండా భద్రపరచబడే నిమిత్తమే ముందుగానే దేవుడు తన యొక్క సార్వభౌమ జ్ఞానములో యోసేపును అక్కడికి పంపించాడు. యోసేపును అక్కడికి పంపించడం బట్టే, ఆయన అధికారి కాబట్టే వీరు ఆ కరువులో నశించబడకుండా పోషింపబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు యోసేపుని పిల్లల్ని ఆయన దీవించే సమయంలో ఒక మాట చెప్తాడనమాట, అద్భుతమైనటువంటి మాట. మరి ఆ యొక్క యాకోబు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నేనేమనుకున్నానంటే, యోసేపు నిన్నెప్పుడు చూడలేను అనుకున్నానయ్యా. అయితే ఇప్పుడు నీ పిల్లల్ని కూడా చూసేటట్టుగా దేవుడు నాకు సహాయం చేశాడయ్యా. ఈయన ఎంతో గొప్ప దేవుడు అని చెప్తూ ఏమని చెప్తున్నాడు? సమస్తమైన కీడుల్లో నుంచి నన్ను తప్పించినటువంటి దేవుడు అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు. హూ హ్యాస్ రిడీమ్డ్ మీ, గాడ్ హూ హ్యాస్ రిడీమ్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి the third description of the God of Jacob is that he is a God who protects his people. He is a permanent God, number 1, శాశ్వతమైనటువంటి దేవుడు. number 2, he is a providing God, ఆయన మన అవసరతలు తీర్చే దేవుడు. number 3, he is a protecting God, ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అందుకనే కాబోలు కీర్తనాకారుడు ఈ విషయాల్ని గమనించి ఏమంటున్నాడు తెలుసా? కీర్తన 146:5 అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును వాడు ధన్యుడు అంటు. బ్లెస్డ్ ఈస్ హీ హూస్ హెల్ప్ ఈజ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటాడు. ఎందుకంటున్నాడు యాకోబు దేవుడని? ఇంకొక పేరు పెట్టట్లేదే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు జీవితాలు, 3 జీవితాలు పోల్చి చూసుకుంటే యాకోబు పోయినటువంటి కష్టాలు గుండా అబ్రాహాం వెళ్ళలేదు.
చాలా వరకు చూస్తే ఇన్ని వివిధములైనటువంటి పరిస్థితులు గుండా ఇసాకు కూడా వెళ్ళలేదు. అందుకని అంటున్నాడు, అరే యాకోబుకు సహాయం చేశాడు రా, అన్ని పరిస్థితుల్లో నీకెందుకు సహాయం చేయడు? యాకోబుకు వెళ్ళినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు చెప్పినటువంటి పట్టి ఆలోచన చేయి. ఎవరైనా ఇన్ని పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి వారు మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అరే యాకోబుకే దేవుడు సహాయం చేశాడు రా, నీకెందుకు సహాయం చేయడు? అందుకనే ఏమంటున్నాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయడగను వాడు ధన్యుడు అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యాకోబు దేవుడు నీ దేవుడైనాడా? ఈ యొక్క వ్యక్తిగత దేవుడైనాడా? ఈ శాశ్వతుడైనటువంటి దేవుడు, ఈ యొక్క యాకోబు దేవుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మరి ఆయన మరి నేటి దినములో మరి మన తరాల్లో మనం చూసినట్లయితే ఇమ్మానుయేలు దేవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకమునకు వచ్చి మన పాపములను ప్రాయశ్చితం చేసే నిమిత్తమై కలవరి శిలువలో ఆయన చనిపోయి ప్రశస్త రక్తాన్ని చిందించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడిగా ఉంటున్నాడు. నువ్వు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆయన ఈ లోకంలో నీకు సహాయం చేస్తాడు, రాబోయే లోకంలో కూడా ఆయన సహాయం చేస్తాడు. అటువంటి దేవుడిని మన యొక్క వ్యక్తిగత దేవుడిగా మనము కలిగి ఉందాం గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, ఎవరికి యాకోబు దేవుడు సహాయడగును వాడు ధన్యుడు. ప్రభా, నిజంగా యాకోబు దేవుడిని దేవుడిగా కలిగినటువంటి ప్రజలు ఎంతో ధన్యులు. ఎవరైతే యాకోబు దేవుడిని దేవుడిగా కలిగిలేరు వారు ఈ దినమున తమ జీవితాలు మీకు పాప క్షమాపణ పొందుట ద్వారా, పాపములు ఒప్పుకున్నడు ద్వారా, మీ రక్తంలో తమ పాపములు కడుక్కున్నడు ద్వారా, యేసుక్రీస్తును హృదయంలో రక్షకుడిగా చేర్చుకున్నడు ద్వారా యాకోబు దేవుని తమ సొంత దేవుడిగా చేసుకొందురుగాక. వాక్యము దీవించమని యేసునామములో అడిగి వేడుచున్నాము మా తండ్రి. ఆమేన్.